ఇవాళ కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11:54 గోషామాల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉస్మానియా ఆసుపత్రి భవన శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో నూతన ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ అఫ్జల్గంజ్లో ఉండగా నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. 2000 పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆసుపత్రి నిర్మాణం ఉండనుంది. 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం కానున్న ఈ భవనం కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా నిర్మించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ భవన నిర్మాణానికి సుమారు 2500 కోట్ల నుంచి 2700 కోట్ల వరకు ఖర్చు కానుందని అంచనా వేస్తున్నారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి వైద్య విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులు, కింది భాగంలో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రోజు 5000 మంది ఓపీ రోగులను చూసేలా 30 విభాగాలతో రోబోటిక్ సర్జరీలు చేపట్టే విధంగా సౌకర్యాలతో ఏర్పాటు కానుంది. ఇక ఇవాల్టి నయా ఉస్మానియా హాస్పిటల్ శంకుస్థాపన, భూమి పూజకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకు రామకృష్ణ అందిస్తారు. ఆర్కే మరి కొద్దిసేపట్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఉస్మానియా ఆసుపత్రికి దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఉస్మానియా ఆసుపత్రిలో శిథిలావస్థలో చేరుతున్న నేపథ్యంలో దాన్ని కొత్త భవనాన్ని నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భావించింది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని ప్లాన్ చేసింది. అందులో భాగంగానే గోష్మాల్ స్టేడియం అయితే ఏదో ఉందో ఆ గోష్మాల్ స్టేడియం అయితే అనువుగా ఉందని భావించి పోలీసు శాఖకు సంబంధించిన స్థలాన్ని దాదాపుగా 26 ఎకరాలను తీసుకుంటే దానిలో నిర్మాణం చేసిన దాదాపుగా 2000 పడకల సామర్థ్యంతో పాటు అన్ని అత్యాధునిక సేవలు అందుబాటులో ఉండే విధంగా కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తీసుకునే విధంగా దీనికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దాదాపుగా అన్ని ఏర్పాట్లు శంకుస్థాపనకు ఏదైతే అవసరమో అవన్నీ శంకుస్థాపనకు కావాల్సిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. అదే 11:50 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరికొంతమంది మంత్రులు పాల్గొనే వస్తున్నారు కాబట్టి అందుకు కావాల్సిన ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. మరి అందుకు సంబంధించి ఇక్కడ ఇప్పటి వరకు పూర్తి చేసిన దాంతో పాటు ఇక్కడ ఈ హాస్పిటల్లో కొందరు అధ్యక్షం చేస్తున్నప్పటికీ కొత్త హాస్పిటల్ నిర్మాణం చేయడం వల్ల గోష్మాల్కు సంబంధించి ఇక్కడ నిర్మాణం చేస్తే ట్రాఫిక్ ఇబ్బంది వస్తుందని బీజేపీ నాయకులు కొందరు అధ్యక్షం చేస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మాటలు పట్టించుకోకుండా ఏదైతే ఉస్మానియా ఆసుపత్రి అక్కడే కట్టాలని చెప్పినప్పటికీ అది అక్కడ సాధ్యం కాదు. ఎందుకంటే అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో పూర్తిగా దీన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఎక్కడైతే ఉందో ఇక్కడ ఈ కొత్త హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ డెంటల్ హాస్పిటల్తో పాటు మరికొన్ని సేవ హాస్పిటల్ అనుసంధానం చేసి వైద్యులకు కావాల్సిన వైద్యులకు అదేవిధంగా స్టాఫ్ కావాల్సిన వసతి భవనాలతో పాటు ప్లే గ్రౌండ్ అన్ని ఇక్కడ అన్ని అనుకూలంగా ఉండే విధంగా మొత్తం ఏర్పాటు దానికి సంబంధించిన ప్రణాళిక చేశారు. అయితే ఎవరైతే అధ్యక్షులు చేస్తున్నారో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని ఆ అధ్యక్షులు అనుకునగానే ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా 4 వైపులా 4 దారులు ఉస్మానియా పోయే విధంగా దాని ప్రణాళిక